అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. గర్ వాపసీతో బీఆర్ఎస్ కు బిగ్ గిఫ్ట్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరువు పరిధిలోని 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు గూడెం బ్రదర్స్. గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కొనసాగించింది. మెజార్టీ సీట్లను దక్కించుకుంది బీఆర్ఎస్. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు బీఆర్ఎస్ కి మహిపాల్ రెడ్డి బిగ్ గిఫ్ట్ ఇచ్చినట్లేనా? ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మున్సిపాలిటీ ఫలితాలు విడుదలైన వేళ ముఖ్యంగా బీఆర్ఎస్ కి అంత ఊహించిన స్థాయిలో విజయాలు రానప్పటికీ కూడా ఇక్కడ పటాన్ చెరువుకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు ఊహించనంత స్థాయిలో రిజల్ట్ వచ్చింది. మొన్నటిదాకా కూడా ఏదైతే నెల రోజుల క్రితం కూడా దాదాపు ఆయన సంవత్సరాల కాలంగా అంటే బీఆర్ఎస్లో గెలిచినప్పటికి కూడా గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా దాదాపు 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం ముందు సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన కాంగ్రెస్లోనే తిరిగారు, కాంగ్రెస్లోనే ఉన్నారు అంటూ కూడా అక్కడ మొత్తం లోకల్ క్యాడర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకించిన కానీ మొత్తం అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా గూడెం మహిపాల్ రెడ్డికి సపోర్ట్ చేసింది. కానీ గత 15 నెల రోజుల నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి కొద్ది దూరంలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ 15 రోజుల క్రితం కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తప్పు చేశాను, నన్ను 3 సార్లు గెలిపించినటువంటి ఈ ప్రజలకు కూడా నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను, ఇప్పటి వరకు నేను చాలా అభివృద్ధి చేశాను, ఇక ముందు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా ఫ్యామిలీతో సమానం, నా ఫ్యామిలీ ఎలాగో ఇక్కడ లోకల్గా పటాన్ చెరువు ప్రజలు కూడా నాకు అంతే అంటూ కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సో ఇప్పుడు గర్ వాపసీకి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు కూడా కేసీఆర్ని కలవడం, అంటే నేరుగా ఆయన ప్రచారంలో ఎక్కడ కలవనప్పటికీ కూడా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మాత్రం నేరుగా బీఆర్ఎస్కి మొత్తం కూడా ఆ మున్సిపాలిటీలకు సంబంధించి వార్డులకు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా మహిపాల్ రెడ్డి లోపల ఒక పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులతో సమన్వయం చేస్తూ కూడా మొత్తం కూడా ఆయన తిరిగిన పరిస్థితులనే మీరు అన్నట్టు ముఖ్యంగా ఈ గర్ వాపసీలో మంచి బీఆర్ఎస్కి మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆయనకున్నటువంటి ఏదైతే 5 మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్గా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా గడ్డపోతారంలో దాదాపు 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులలో దాదాపు 14 కైవసం చేసుకున్నారు. ఆ 14లో కూడా దాంట్లో ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన కూడా ఇటు బీఆర్ఎస్లోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓన్లీ కేవలం కాంగ్రెస్కు 3 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇక్కడ మొత్తం 18 వార్డులలో 15 వార్డులు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓన్లీ 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గుమ్మడిదలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున 22 వార్డులు ఉన్నాయి గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించి. దాంట్లో 15 సీట్లను అయితే మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డు నెంబర్లే గెలిచిన పరిస్థితి ఉంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇటు బీఆర్ఎస్లో చేరిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంద్రేశంలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. 18 వార్డులు ఉండగా దాంట్లో 9 బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కొద్దిగా పోటీ అయితే కొద్దిగా కనబడింది. అలాగే కాంగ్రెస్ 6 సీట్లు గెలిచింది, ఇక్కడ 6 వార్డులు గెలిచింది. బీజేపీ ఒక 2 వార్డులు గెలిచింది. ఇండిపెండెంట్ ఒక సీటు గెలిచిన పరిస్థితి ఉంది. అలాగే జిన్నారంలో కూడా 20 వార్డులు ఉండగా 8 బీఆర్ఎస్ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ 4 గెలిచింది. బీజేపీ కూడా ఇక్కడ 4 సీట్లను గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ ఒక 2 గెలిచారు. ఇస్నాపూర్లో కూడా 26 వార్డులు ఉంటే 12 సీట్లను దాదాపు 12 సీట్లను మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 10, మిగతా ఎవరు కూడా అంటే బీజేపీ కానీ ఇండిపెండెంట్లు కానీ ఎవరు లేరు. మొత్తం ఈ మొత్తం 5 మున్సిపాలిటీల్లో కనుక చూసుకుంటే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని సీట్లను కైవసం చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కి పెద్ద గుడ్ న్యూస్. అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అంటే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయనప్పటికీ ఇక్కడ ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్లో ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం ఆయన మళ్ళీ గర్వాపసి వచ్చి ఇలాంటి విజయాన్ని అందించడం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా అంటే కేసీఆర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఎవరైనా కానీ పార్టీలోకి తిరిగి వస్తానంటే వాళ్ళని తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ గర్వాపసి సీన్ చోటు చేసుకుందనుకోవాలా ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో?
ఎస్ డెఫినెట్గా ఎవరైతే ఈ గర్ వాపసీకి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది రెడీగా ఉన్నారు బీఆర్ఎస్లో మళ్ళీ కండువా కప్పుకోవడానికి. అలాగే మొన్న రీసెంట్గా బీజేపీ నుంచి కూడా ఆరూరు రమేష్ కావచ్చు ఇట్లా కొంతమంది కీలక నేతలు కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ముందే చాలా పకడ్బందీగా చాలా సెన్సేషనల్గా ఆయన కొన్ని డిసిషన్స్ చెప్పాడు. ఏదైతే గతంలో చేసినటువంటి తప్పులు ఏవి కూడా చేయొద్దు, ఇప్పుడు ఎవరు వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళకు తగిన మర్యాద ఇవ్వాలి. అంటే ఏదైనా పార్టీకి సంబంధించి నుంచి ఆయన కీలక నేత వస్తే ఆయనకి ఏ పదవి కావాలో ఆ పదవి ఇవ్వండి. సో మీరు అందరినీ అంటే కొత్త లీడర్లు పాత లీడర్లు అని తేడా లేకుండా కూడా పార్టీలో అందరూ సమానమే, కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఎవరు కూడా చిన్న చూపు చూడొద్దు అంటూ కూడా హుకుం జారీ చేశారు. సో ఇప్పుడు గర్ వాపసీలో ముఖ్యంగా ఈ పటాన్ చెరువు ఎమ్మెల్యేది కీలకంగా పోతుంది. ఇట్లా మరి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది ఒక ఊర్జం పెంచుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గెలుపు ధీమా అయితే పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. బీఆర్ఎస్లో కూడా చాలా జోషు కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గం సంబంధించి. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి మరలా కూడా బీఆర్ఎస్కి వచ్చారు. ఎందుకంటే కూడా ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్తోనే అంటగాగుతున్నారు అని కూడా గత సంవత్సరంగా కూడా ఆయన మీద అయితే అక్కడ ఉన్నటువంటి వారిలో కూడా నానుడైతే ఉంది. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఒక బీఆర్ఎస్ పటాన్ చెరువులో కూడా సత్తా చాటింది. ఇక ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కనిపించింది. ఇక మెజార్టీ సీట్లను కూడా బీఆర్ఎస్ తెక్కించుకుంది. ఈ నేపథ్యంలో గర్ వాపసీ మహిపాల్ రెడ్డి మరలా కూడా బీఆర్ఎస్కి వచ్చారంటూ కూడా ఇది పెద్ద గిఫ్ట్ అంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది.